పూర్వకాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయుల అధికారంలో ఉన్నప్పుడు దేవుడు ఒక శక్తిమంతుడిని పంపించి వారిని విమోచించాలనుకున్నాడు. ఆయన పేరు సంసోన్. సంసోన్ పుట్టకముందే దేవుడు అతని తల్లికి ఒక దేవదూత ద్వారా తెలియజేశాడు, నీ కుమారుడు నాజరీయుడుగా పెరుగుతాడు. అతని తలపై కత్తి తాకకూడదు. దేవుడు అతనికి అసాధారణమైన బలాన్ని ప్రసాదిస్తాడు. సంసోన్ పెరిగే కొద్దీ అతనిలో ఒక అసాధారణమైన శక్తి పెరుగుతూ వచ్చింది. ఒక్కసారి అతను ఒక సింహాన్ని ఖాళీ చేతులతో చంపాడు. మరోసారి ఫిలిష్తీయులు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతను గాడిద యొక్క ఒండం ఎముకతో 1000 మందిని ఓడించాడు. అయితే సంసోన్ ఒక పొరపాటు చేశాడు. అతను ఫిలిష్తీయురాలను దలిలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయులు దలిలాను ఆశ్రయించి సంసోన్ బలానికి గల రహస్యం తెలుసుకోమన్నారు. దలిలా సంసోన్ను మాయమాటలు చెప్పి అతని బలాన్ని ఎక్కడ ఉంది అనేది తెలుసుకు. నా బలం నా జుట్టులో ఉంది. అది కత్తిరించినప్పుడు నేను సాధారణ వ్యక్తిలా మారిపోతాను అని సంసోన్ చెప్పాడు. దలిలా అతనికి నిద్ర పట్టించి అతని జుట్టును కత్తిరించేసింది. అప్పుడే దేవుని బలం సంసోన్ వదిలిపోయింది. ఫిలిష్తీయులు వచ్చి అతన్ని బంధించి అతని కళ్ళు పొడిచేశారు. అయితే సంసోన్ తన తప్పును గ్రహించి దేవుని ప్రార్థించాడు, ఓ దేవా, ఒక చివరి అవకాశాన్ని నాకు ఇవ్వు. ఫిలిష్తీయుల దేవాలయంలో అతన్ని చూపిస్తూ వారంతా హర్షిస్తున్న వేళ సంసోన్ తన బలం తిరిగి పొందాడు. అతను ఆ దేవాలయపు 2 ప్రధాన స్తంభాలను బలంగా నెక్కాడు. క్షణాల్లోనే ఆ దేవాలయం కూలిపోయి అందులో ఉన్నవారందరూ మరణించారు. ఇలా సంసోన్ తన చివరి శక్తిని ఉపయోగించి తన ప్రజలకు విమోచన తెచ్చాడు. దేవుడు మనకిచ్చిన శక్తిని న్యాయంగా ఉపయోగించాలి. అలాగే అనవసరమైన విశ్వాసం పెట్టి మన బలహీనతను ఇతరులకు చెప్పరాదు. దేవునిపై విశ్వాసం ఉంటే చివరి క్షణంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. లైక్స్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి.